అన్నారు. ఆల్రెడీ వరంగల్ కి సంబంధించినంత వరకు కూడా ఎర్రబెల్లి అండ్ కొండ ఫ్యామిలీస్ మధ్య ఎప్పటి నుంచో కూడా కొంత వైరం అయితే నడుస్తోంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతో పాటు ప్రదీప్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అండ్ అసలు ఈ ఇష్యూ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది, ఏం జరుగుతోంది? సార్ నమస్తే. ఎలక్షన్లలో మేము పోటీ చేసినాం సార్. ఎస్ సార్. పోటీ చేసినాం, వారు సరే వారు మెజార్టీ వచ్చింది, గెలిచిండ్రు, అయిపోయింది. మొన్న ప్రైవేట్ మీటింగ్లలో సరే అదొకటి, ఆయన గెలిచిన కాంచి ఏం చేసిండు, పబ్లిక్లకు అందుబాటులో లేడు, అదొక ఇష్యూ అయితే. రెండవది మొన్న ఒక ప్రైవేటు వైశ్యాస్ మీటింగ్లో తనంతట తానే అవును సార్, నేను ఒక 500 ఎకరాల భూస్వామిని, నేను మొన్న 16 ఎకరాలు అమ్మితే 70 కోట్లు వచ్చినాయి, 70 కోట్లు ఖర్చు పెట్టి నా భార్యను గెలిపించిన. అది ఎవరో మేమంటే చెప్పింది కాదు, తనంతట తనే చెప్పడం జరిగింది. వచ్చింది వీడియోలో చూసాను. చెప్పినాక దాని మీద మేము సీఎం గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు ఈ రాష్ట్రాన్ని ఏ న్యాయబద్ధంగా పరిపాలన చేస్తా అని ప్రమాణం చేసి మీరు వచ్చిండ్రు. మరి మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి భర్త కూడా రాజకీయ నాయకుడే, ఏదో ఉత్తగానే ఇంటికాడు ఉండే మనిషి కాదు. ఆయనే స్వయంగా 70 కోట్లు నేను ఖర్చు పెట్టిన, నాకు 500 ఎకరాల భూమి ఉన్నది అని చెప్పండి. చెప్పినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన చూపించింది ఎంత? సుమారు 14 ఎకరాలు చూపించాడు. మరి 16 ఎకరాలు అమ్మినా అన్నాడు, ఇంకా 500 ఎకరాలు ఉన్నదని అన్నాడు, 70 కోట్లు ఖర్చు పెట్టినా అన్నాడు. ఇది ఎలక్షన్ నియమావళికి కానీ మీ పార్టీ పద్ధతికి కానీ కరెక్టా? కరెక్ట్ కానప్పుడు మీ మంత్రివర్గంలో ఇట్లాంటి సమస్య ఉంటే మీరు ఎందుకు బర్తరఫ్ చేయరు అని మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఎలక్షన్ కమిషన్కు ఒకటి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఏదో చేస్తారు, అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ మీరైతే ఇమీడియట్లీ ఆమెను బర్తరఫ్ చేయాలి అని మీరు రిక్వెస్ట్ చేయటం జరిగింది. నేను తెలంగాణ పౌరునిగా, బీజేపీ క్యాండిడేట్గా అక్కడ పోటీ చేసిన వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ నుంచి నేను సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిగా నేను ప్రతిపక్షంగా డిమాండ్ చేయటం జరిగింది. అది తప్ప కాదు. తదనంతరం ఆయన ఏం మాట్లాడిండు, మళ్ళొక మీట్ల ఎర్ర బల్లులు, వాళ్ళ కుటుంబంలో ఆడోళ్ళు, ఇట్లా వ్యక్తిగతంగా విమర్శ చేసుడు అది కరెక్టా?